వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పుట్టేంత వరకు వైఫ్ అండ్ హస్బెండ్గా ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్గా వాళ్ళ పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తే పిల్లల మీద ఆ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది? అంటే కొట్టుకోవటం, గొడవలు పడటం పిల్లల ముందు చేయకూడదు అనేది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు లవ్ షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా అది పిల్లల ముందు ప్రవర్తించడం కరెక్టా? ఎలా కరెక్ట్ అవుతుంది రూపా? అది ఆ కామన్ సెన్స్ పేరెంట్స్ దగ్గర ఉండాలి. ఎందుకంటే అగైన్ లైక్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కూడా పిల్లలే కదా. సో ఇంతకుముందు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకునేది ఫ్రెండ్స్ దగ్గర, హౌ స్ట్రిక్ట్ ద మదర్ అండ్ ఫాదర్ యూస్ టు బీ. అమ్మ ఇలా అమ్మని తిట్టుకునే వాళ్ళం ఎక్కువ, బికాజ్ షీ యూస్ టు బి ద మోస్ట్ స్ట్రిక్ట్ మదర్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల మధ్యలో మాట్లాడుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా దే టాక్ హౌ వాళ్ళ పేరెంట్స్ గుడ్ బిహేవియర్, బ్యాడ్ బిహేవియర్, అబ్యూజివ్ బిహేవియర్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి కూడా. ఇదివరకు 4 గోడల మధ్యలో ఉండేవి, ఇప్పుడు పిల్లల ముందు కొందరు పేరెంట్స్ అయితే చాలా మూర్ఖంగా ఆలోచిస్తారు. ప్రతిదీ పిల్లలకి తెలిసి పెరగాలి, వాళ్ళకు కూడా తెలియాలి, అప్పుడే కదా లైఫ్లో అన్నీ తెలుసుకుని అన్నీ రేపు పొద్దున్నే హౌ టు డీల్ విత్ ఇట్ వెన్ దే బికమ్ బిగ్ అని అనుకుంటారు. కానీ అది కొంతవరకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సార్ట్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. కొన్ని విషయాలు తెలవాలి, కొన్ని విషయాలు తెలవకూడదు. ఏ వయసుకు తెలవాల్సినవి ఆ వయసుకు తెలిస్తే బాగుంటుంది. ఇట్లాంటి ఎక్స్పోజర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మూవీస్ కానీ అవి కానీ ఇద్దరు కళ్ళు మూసేసుకునే వాళ్ళు. ఒక చిన్న ఇది వస్తే ఇప్పుడు టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా యూ గెట్ ఆల్ దోస్ ఇంటిమేట్ సీన్స్. పిల్లలకి అన్నీ వాళ్ళ వయసుకు మించిన నాలెడ్జ్ని ఇచ్చేసే విషయాలు ఇవన్నీ కూడా. సో ఏమవుతుంది, యూ గెట్ టు లెర్న్ థింగ్స్ విచ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లెర్న్ అట్ దిస్ ఏజ్ కదా. అట్లాంటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ బేసిక్ బిహేవియర్లో కానీ ఒక మార్పు వచ్చింది అంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియరే, మనం క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ వల్లే. సో పేరెంట్స్ పిల్లల ముందు ఇంటిమేట్గా ఉండటం ఒక పరిధి దాటి, అలా అని ఎక్స్ట్రీమ్గా అబ్యూజివ్ నేచర్ కూడా పిల్లల ముందు ఆ భాష చేసుకోవటం ఇట్లాంటివి కానీ, మెయిడ్స్తో కానీ వాళ్ళతో డ్రైవర్స్తో కానీ వాడే భాష కానీ అన్ని పిల్లలు అడాప్ట్ చేసుకుంటారు. కొందరు పిల్లలు దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటారు, దే స్టార్ట్ బిహేవింగ్ లైక్ దాట్. కొందరు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పటం చేతకాకో చెప్పే విధానంలోనో ఉన్న విషయం ఇంకొంచెం వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఇంకో 4 ఫ్రెండ్స్కో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కో చెప్తారు. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీ గురించి ఒక 10 మందికి ఒక అవగాహన కన్నా ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది వీళ్ళ మీద. సో పేరెంట్స్ పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అరే మాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు అని ఫ్రెండ్స్తో చెప్పుకోవటం, మా పేరెంట్స్ ఇట్లా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడవుతాయి అంటే రూపా, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఒక స్ట్రాంగ్ బాండింగ్ లేనప్పుడు. అన్నీ తెలిసేలా పెంచుతున్నాం అనుకుంటారే కానీ పిల్లలతో ఒక బాండింగ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్ మనం షేర్ చేసుకునేలాగా ఉంటే పిల్లలు దగ్గర ఫస్ట్ ఇలా మనం బిహేవ్ చెయ్యం. వాళ్ళు రెండోది ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు అన్న విషయం వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పరు. కరెక్ట్. సో రీసెంట్గా టెస్టెడ్ దే వాజ్ అ క్లయింట్ ఇన్ మై ఆఫీస్. అతను వాళ్ళ కజిన్తో వచ్చింది. నేను బుక్స్లో రాస్తూ ఉంటాం కదా. సో షీ వాజ్ ఆస్కింగ్ మీ, ఐ హ్యావ్ ఎన్ 18-year-old డాటర్, హౌ టు బిహేవ్ విత్ హర్ అని అడిగింది ఆవిడ. అంటే అక్కడ ఏదో ఒక ఇరిటేషన్, ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉండబట్టే కదా తను నన్ను అడిగింది. నేను అన్నాను నాకు అంత నాలెడ్జ్ లేదు టు గివ్ యూ కౌన్సిలింగ్ అబౌట్ హౌ టు బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ అని, బట్ హౌ ఫ్రెండ్లీ ఆర్ యూ విత్ యువర్ చైల్డ్ అని అడిగితే బయటికి తీసుకెళ్తామండి, బాగానే మాట్లాడుతూ ఉంటాము, అన్నీ ఉంటాయి. కాకపోతే మా అత్తగారు వాళ్ళకి నేను చూసుకునే విధానం, మా అత్తగారు వాళ్ళకితో మేము ఉండే విధానం అవన్నీ మా అమ్మాయికి నచ్చట్లేదు. అప్పుడు మీరేం చెప్తున్నారు మీ అమ్మాయికి అని అడిగితే, ఇట్లాగే ఉండాలి, నేను పెట్టింది తింటున్నారు వాళ్ళు, నేను చెప్పినట్టు ఉంటున్నారు అని చెప్తున్నాను అంది. అలా కాదు కదా మీరు చెప్పాల్సింది. అదే అంటున్నా, ద వే యూ కమ్యూనికేట్ విత్ యువర్ చైల్డ్. ఇప్పుడు నేను జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నాను, మా అత్తగారితో ఉంటున్నానని గొప్పలు చెప్పుకోవటం వేరే, బట్ ఎలా ఉంటున్నావు, ఎలా నువ్వు ఫీల్ చేసి వాళ్ళని చూసుకుంటున్నావు అన్నది పిల్లలు వాచ్ చేస్తున్నారు. నీకు లోపల ఏదున్నా ఎట్లా ఉన్నా కూడా పిల్లల ముందు మనం ఒక హెల్దీగా ఉన్నాము, ఒక మంచి బాండింగ్తో ఉన్నాము అని అనిపిస్తే పిల్ల వచ్చి నిన్ను అడగదు, అత్తమ్మతో మాయతో నువ్వు ఎందుకుంటున్నావు అని చెప్పే క్వశ్చన్ రాదు. నువ్వు చెప్పే విధానం కూడా ఎలా ఉంది, నాకు ఇది తప్పట్లేదు, వాళ్ళు నోరు మూసుకుని ఉంటున్నారు కాబట్టి నేను చూసుకుంటున్నాను అని చెప్పి నేను దీని విలువలు చెప్తున్నానని అనుకుంటే అది పొరపాటే. రేపొద్దున ఇదే ఆ పిల్ల వెళ్ళిన ఇంటి దగ్గర కూడా తప్పక చూసుకుంటున్నట్టు ఆ అమ్మాయి మాటల్లోనే చూపించేసింది కదా రూపా. సో ఇలాగే ఉంటాయమ్మా ఫ్యామిలీస్. మనం మంచైనా చెడైనా వాళ్ళు ఒక మాట అన్నా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు. రేపు నువ్వైనా అంతే, రేపు నేను ఒక మదర్ ఇన్ లా అయినప్పుడు కూడా దిస్ ఇస్ హౌ యువర్ బ్రదర్ హ్యాస్ టు టేక్ కేర్. వచ్చే అమ్మాయి కూడా నీలాంటి అమ్మాయే మన ఇంటికి వస్తుంది,
జస్ట్ ఇమాజిన్ అని ఆ టైప్లో మనం మాట్లాడితే ఆ పాప మైండ్లో కూడా పాజిటివ్గా వెళ్తుంది, ఆ రెస్పెక్ట్ ఇస్తుంది గ్రాండ్ పేరెంట్స్కి. కరెక్ట్. నువ్వే అలా మాట్లాడుతుంటే రేపు వెళ్ళిన చోట కూడా ఇట్లా అత్తగారు మామగారు ఉంటారు కాబట్టి నేను ఇష్టం లేకపోయినా ఇట్లా ఫుడ్ పడేయాలి, వాళ్ళు నా మాట పెట్టింది తినుంటారని అనుకుంటే ప్రాబ్లం కదా. అవును. సో హౌ యూ కమ్యూనికేట్, హౌ యూ టీచ్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది చూసే ఫస్ట్ పిల్లలు. అదే నువ్వు నన్ను అడుగుతా ఉన్నావు కదా రూపా, కౌన్సిలింగ్ అవసరం ఆ పిల్లలకి, పెళ్లి కావాల్సిన పిల్లలకి అని. ఇదే కౌన్సిలింగ్ అంటే రోజు సెషన్స్ తీసుకుని మనం కౌన్సిలింగ్ చేసి పిల్లలకి చెప్పుకోక్కర్లేదు. మన బిహేవియర్లో మనం పెంచే విధానంలోనే ఆటోమేటిక్గా ఒక సార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగిపోతూ ఉంటుంది. లైఫ్ కౌన్సిలింగ్ అనేది మన బిహేవియర్ నుంచే వస్తుంది. సో దాట్ హ్యాస్ టు ఇంపాక్ట్ ఆన్ యువర్ చైల్డ్స్ లైఫ్. ఇప్పుడు చాలామంది పిల్లలు పెళ్ళంటే భయపడుతున్నారు. ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అవని, అడ్జస్ట్మెంట్ ఇన్ ద ఫ్యామిలీ కానీ, ఇవన్నీ అవ్వటానికి కారణం బేసిక్ అవగాహన లేకపోవడం. ఉంటే అతి కటువుగా పెంచుతున్నాం, లేదా టూ లిబరల్గా పెంచుతున్నాం, లేకపోతే అసలు పట్టించుకోవట్లేదు. ఇది లిబరల్గా పెంచేస్తున్నాం. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటా ఏది చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, ఎంత హెల్దీగా వాళ్ళని మనం మైండ్ని ప్రిపేర్ చేయాలి. లేత మనసులు కదా, మనం ఎంత బాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి, జీవితాన్ని ఎలా ఫేస్ చేయించాలి అనేది మన లైఫ్ని చూసి వాళ్ళు నేర్చుకుంటూ వస్తేనే కౌన్సిలింగ్. కరెక్ట్. నీకు బయట ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ మనం ఫెయిల్ అయిన రోజు కావాలి. ఒకవేళ మనం ఫెయిల్ అయ్యాము, ఇట్స్ టూ లేట్ అనుకున్న రోజున ప్రొఫెషనల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించినా కూడా నష్టం లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ చైల్డ్, దే ఆర్ గోయింగ్ టు డూ కరెక్షన్స్. సో మ్యారేజ్ అనే దానికి కానీ, రేపు నెక్స్ట్ స్టెప్ లైఫ్ని హ్యాండిల్ చేయటం కానీ మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. కరెక్ట్.